హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన దగ్గరికి రియల్మీ 5 మొబైల్ ఒకటి వచ్చింది. ఈ మొబైల్ వేరే టెక్నీషియన్ దగ్గర నుంచి వచ్చింది. ఇది ప్రాబ్లం ఏంటంటే స్క్రీన్ లాక్ కోసం ఇచ్చారంట కస్టమరు. మరి అన్లాక్ చేస్తుంటే డెడ్ అయిందని చెప్పి మనకు పంపడం జరిగింది. ఈ మొబైల్ని ఎలా రికవరీ చేయాలి ఏందనేది స్టెప్ బై స్టెప్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో ముందుకు వస్తున్నాను. ఇది ఐఎస్పిపి నోట్లు ఇచ్చి ఐఎస్పిపి నోట్ జంపర్లు ఇచ్చి ఈ మొబైల్ అయితే అన్లాక్ చేయాల్సి వస్తుంది. ఇది యూఎంటీలో కానీ అన్లాక్ 2లో కానీ అన్లాక్ అయితే అవ్వదు. ఓకేనా. ఇది ఆండ్రాయిడ్ వెర్షన్ 11 కానీ అయితే హార్డ్ రీసెట్లు అయిపోతుంది. కానీ ఇది ఆండ్రాయిడ్ వెర్షన్ 10 కాబట్టి ఖచ్చితంగా UFI బాక్స్లో కానీ EasyJet ప్లస్ బాక్స్లో కానీ ఐఎస్పిపి నోట్ జంపర్లు ఇచ్చి అన్లాక్ చేయాల్సి వస్తుంది. అలా జంపర్లు ఇచ్చి చేసేటప్పుడు మొబైల్ అయితే డెడ్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ అయితే ఎటువంటి చలనం లేదు. కంప్యూటర్ కనెక్ట్ చేస్తే మాత్రం ఆటో క్వాల్కమ్ పోర్ట్ అయితే తీసుకుంటుంది. ఓకేనా. క్వాల్కమ్ పోర్ట్ డైరెక్ట్ తీసుకుంటుంది. క్వాల్కమ్ చిప్సెట్ ఏదైనా కానీ కేబుల్ కనెక్ట్ చేయగలనే ఆటో క్వాల్కమ్ పోర్ట్ అయితే తీసుకోకూడదు. కేవలము ఈడియల్ పాయింట్లు షార్ట్ చేస్తే మాత్రమే క్వాల్కమ్ పోర్ట్ అయితే తీసుకోవాలి. కానీ ఇది ఈ జంపర్లు ఇచ్చి అన్లాక్ చేసే క్రమంలో ఈ మొబైల్ అయితే ఆటో క్వాల్కమ్ పోర్ట్లో పోయింది. ఈ మొబైల్ని ఎలా రికవరీ చేయాలి ఏందనేది స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. మరి చూద్దామా. రైట్, ఇక్కడ చూడండి 6-in-1 ఛార్జర్ కనెక్ట్ చేస్తున్నాను. ఈ పక్కన చూడండి, ఇది మనం కనెక్ట్ చేసిన కేబుల్. ఇది కిందది 6 పోర్ట్ 6వ పోర్ట్ అనమాట. దీనిది ఇది చూడండి. ఛార్జర్ కనెక్ట్ చేసినా ఎటువంటి చలనం అయితే లేదు. చూడండి. ఓకేనా. యాంపేర్ అయితే ఏమి కన్జ్యూమ్ చేయట్లేదు. ఒకసారి ఇది కంప్యూటర్ కనెక్ట్ చేసి చూద్దాము. ఇక్కడ చూడండి క్వాల్కమ్ HSQD-Loader 9008 పోర్ట్. ఇక్కడ మనకి ఎటువంటి చలనం లేదు. ఆటోమేటిక్గా క్వాల్కమ్ పోర్ట్ అయితే తీసుకుంది. ఓకేనా. క్వాల్కమ్ చిప్సెట్ ఏదైనా కానీ ఈడియల్ పాయింట్లు షార్ట్ చేస్తేనో లేదంటే వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్ బటన్, ఈ 2 బటన్స్ ప్రెస్ చేసి కొట్టుకుంటేనే మనకి క్వాల్కమ్ పోర్ట్ అని తీసుకోవాలి. ఇదైతే డైరెక్ట్గా పోర్ట్ తీసుకుంటుంది. సో ఈ లోపల బోర్డులో మదర్ బోర్డులో అయితే ప్రాబ్లం ఉంది. ఇక్కడ చూడండి, ఎటువంటి చలనం అయితే లేదు. మళ్ళీ డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి. మొబైల్ అయితే టర్న్ ఆన్ అవ్వట్లేదు. ఎటువంటి చలనం అయితే లేదు. అక్కడేమో క్వాల్కమ్ పోర్ట్ అయితే తీసుకుంటుంది. ఎలా రికవరీ చేయాలి దీన్ని చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనము మీకు బోర్డు ఎలా ఉందో ఒకసారి బోర్డు వ్యూ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఈ CMD రిజిస్టరు, CLK రిజిస్టరు, డేటా 0 రిజిస్టర్స్కి జంపర్లు వేసినట్టు మనకి కనిపిస్తుంది. ఆల్రెడీ ప్లగ్స్ పేస్ట్ వేసి చేస్తున్నారు అన్నట్టు. ఓకేనా. ఇట్లా జంపర్లు ఎక్కువ వేసి డిస్కనెక్ట్ చేయడం వల్ల ఈ మొబైల్స్ కొన్నిసార్లు ఆగిపోతాయి. ఈ మొబైల్ అంటే ఈ మొబైలే కాదు, ISP నోట్ జంపర్లు ఇచ్చి చేసే ప్రతి మొబైల్ కూడా ఎక్కువసార్లు జంపర్లు సోల్డర్ ఐరన్తో హీట్ చేసి, అంటే మనం జంపర్లు ఇవ్వడం వల్ల కొన్నిసార్లు డెడ్ అయిపోతాయి. ఓకేనా. ఈ మొబైల్ కూడా అలాగే డెడ్ అయింది అన్నట్టు. ఓకేనా. చూడండి, మొత్తం ప్లగ్స్ పేస్ట్ వేసి చేస్తున్నారు. అయితే చిప్ అయితే తీయలేదు ఇది. ఇక్కడ చూడండి, షీల్డ్ రిమూవ్ చేసేటప్పుడు CPU కూడా పైన స్క్రాచెస్ వేసి పడ్డాయి. ఓకేనా. దీని కండిషన్ అయితే ఎలా ఉంది. సో ఇప్పుడు మనకేంటంటే ఈ CLK, ఈ CMD, డేటా 0 ఈ 3 కాంపోనెంట్స్లో ఏదో ఒక కాంపోనెంట్ ప్రాబ్లం వల్ల ఈ డైరెక్ట్గా ఆటో క్వాల్కమ్ పోర్ట్ తీసుకుంటుంది ఇది. ఓకేనా. ఎందుకు డైరెక్ట్గా ఆడికి వెళ్తున్నాం అంటే మనకి అతను చెప్పిన సమాచారం మేరకు అన్లాక్ చేస్తుంటే డెడ్ అయిందని చెప్పాడు. ఓకేనా. అన్లాక్ ఎలా చేయాలి? ISP నోట్లు ఇచ్చి ISP నోట్ తోటి జంపర్లు ఇచ్చి చేయాలి.
ఐఎస్పి నోట్లు దేనికి ఇస్తామంటే ఆ 3 కాంపోనెంట్స్కి ఇస్తాం. సిఎండి, సిఎల్కే, డేటా జీరో, ఈ 3 కాంపోనెంట్స్కి, ఈ 3 రిజిస్టర్స్కి మనం ఇవ్వాల్సి వస్తుంది. సో అక్కడే ప్రాబ్లం ఉందని నాకు అర్థమైంది. దాన్ని బట్టి నేను చెకింగ్ మెథడ్ తీసుకున్నా. ఓకేనా. ఇప్పుడు చూడండి, ముందుగా మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఈ ఫ్లెక్స్ పేస్ట్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత మనము ఈ కాంపోనెంట్స్ అనేవి ప్రాపర్ వాల్యూ ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. సిఎల్కే రిజిస్టరు ఎంత వాల్యూ ఉండాలో అంత ఉందా లేదా, సిఎండి రిజిస్టరు ఎంత వాల్యూ ఉండాలో అంత ఉందా లేదా, తర్వాత డేటా జీరో రిజిస్టర్ అనేది సేమ్ అంతే వాల్యూ ఉందా లేదంటే లేదా, ఇది మనం చెక్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. రైట్, ఒకసారి చూద్దాం. మరి ఇక్కడ చూడండి, ఫస్ట్ సిఎల్కే రిజిస్టర్ చెక్ చేస్తున్నాను. సిఎల్కే రిజిస్టరు 34.0 ఓమ్స్ ఉంది. 34.0 ఓమ్స్. ఓకే, 34.0 ఓమ్స్. రైట్, రివర్స్ చెక్ చేస్తే 34.0 ఓమ్స్. రైట్, సిఎల్కే రిజిస్టర్ అయితే మనకి బాగుంది. ఓకేనా. ఇదేమి హై వాల్యూ కాలేదు, ఓపెన్ కాలేదు. ఓకేనా, బాగుంది. ఇప్పుడు సిఎండి రిజిస్టర్ 1.686 ఉంది. 1.686. ఓకే, రివర్స్లో 2.603 కిలో ఓమ్స్ ఉంది. ఓకేనా, కిలో ఓమ్స్. ఇదైతే తేడా చూపిస్తుంది. ఓకేనా. యాక్చువల్లీ ఇక్కడ మనకి 10 కిలో ఓమ్స్ అయితే ఉండాలి. 10 కిలో ఓమ్ రిజిస్టర్ అయితే ఉండాలి. ఇక్కడ చూడండి, డేటా జీరో రిజిస్టర్ అనేది 19.4 కిలో ఓమ్స్ చూపిస్తుంది. చూడండి, 19.4 కిలో ఓమ్స్. రివర్స్లో చెక్ చేస్తే 28.4 ఉంది కిలో ఓమ్స్. ఇది కూడా 28.4 కిలో ఓమ్స్. ఓకే, ఇది తేడా చూపిస్తుంది. ఓకేనా. సిఎల్కే ఒకటే ఉంది, బాగుంది. సిఎండి, డేటా జీరో తేడా చూపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, 95, 96, 97. ఇది 100K దాకా కూడా పోయేటట్టుంది. 97 కిలో ఓమ్స్. ఇది చాలా హై వాల్యూ అయితే చూపిస్తుంది. ఇది అంత వాల్యూ, అంత రెసిస్టెన్స్ అనేది ఉండకూడదు ఈ లైన్లో. ఎందుకు ఉండకూడదో ఒకసారి బిట్ మ్యాప్ ఓపెన్ చేసి చూపించిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, 28.68, ఇంకో సైడు 97, 96 కిలో ఓమ్స్ అయితే చూపిస్తుంది. ఒకసారి బిట్ మ్యాప్ ఓపెన్ చేద్దాము. దీనికి హార్డ్వేర్ సొల్యూషను ఉంది, స్కెమేటిక్ కానీ లేఅవుట్ కానీ ఈ మోడల్కి అయితే లేదు. ఇక్కడ చూడండి, రియల్మీ 5 ఓపెన్ చేశాను ఫస్ట్. దీంట్లో స్కెమేటిక్ అయితే మనకి కనపడలేదు. రియల్మీ 5లో లేదు, తర్వాత 5iలో లేదు, 5sలో కూడా లేదు. స్కెమేటిక్ అయితే ఎక్కడ కూడా దీనికి లేదన్నట్టు. చూడండి, రెసిస్టెన్స్ వాల్యూ అని కొత్తగా ఒకటి యాడ్ చేశారు. అవన్నీ ఉందేమో చూశాను, అవి కూడా ఎక్కడ లేదు. ఓకేనా. ఇది చూడండి, 5లో బిట్ మ్యాప్ అన్న ఉందనుకుంటే బిట్ మ్యాప్ కూడా లేదు దాంట్లో. బిట్ మ్యాప్ కూడా సబ్ బోర్డ్ అయితే ఇచ్చాడు కానీ మెయిన్ బోర్డ్ అయితే ఇవ్వాల. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి స్మార్ట్ బోర్డ్ అయితే ఉంది. స్మార్ట్ బోర్డు కొంచెం బిట్ మ్యాప్తో ఈక్వల్గా ఉంటుంది. ఇది మనకి వర్కౌట్ అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాము. స్మార్ట్ బోర్డులో జూమ్ చేసి ఈ డేటా జీరో రిజిస్టర్ ఏదైతే ఉందో అది ఎక్కడెక్కడికి వెళ్తుందో చూద్దాం. ఒకసారి చూడండి, ఒక సైడ్ క్లిక్ చేశాను. ఒక సైడ్ క్లిక్ చేస్తే సిపియూలో కనెక్ట్ అయ్యింది. సిపియూ కనెక్ట్ అయింది ఒక సైడు. ఇంకో సైడ్ క్లిక్ చేస్తే ఈఎంసీలో కనెక్ట్ అయ్యింది. ఓకేనా. సిపియూని ఒక సైడు, ఈఎంసీని ఒక సైడు కలుపుతుంది ఈ రిజిస్టర్ అనేది. ఇది ఎందుకు అంత వాల్యూ ఉండకూడదని నేను చెప్పానంటే, ఈఎంసీలో ఉన్న డేటా ఈ రిజిస్టర్ ద్వారానే సిపియూ రిసీవ్ చేసుకుంటుంది అన్నట్టు. ఓకేనా. ఈ డేటా ట్రాన్స్ఫర్ రిసీవింగ్ అయ్యే మ్యాక్సిమం అన్ని లైన్స్లో మనకి 100 కిలో ఓమ్స్, 50 కిలో ఓమ్స్, 70 కిలో ఓమ్స్, ఇంత కిలో ఓమ్స్ అంటే హై వాల్యూ ఉన్న రిజిస్టర్స్ వాడరు. దానికి ప్యారలల్ అయితే వాడతారు కానీ సిరీస్లో అసలు వాడరు. ఓకేనా.
ఎందుకు అంటే ఆ లైన్ ద్వారా డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, రిసీవింగ్ అవుతుంది. ఓకేనా. అందువల్ల కేవలము ఆ ఒక్క కారణం చేతనే హై వాల్యూ రిజిస్టర్ అనేది ఆ లైన్లో ఉండకూడదు. ఓకేనా. ఇక్కడ చూడండి, సిఎండి రిజిస్టర్ మీద క్లిక్ చేశాను, అది సిపియు, తర్వాత ఈఎంఎంసి ఒక సైడు, ఇంకో సైడ్ చూస్తే ఆల్ అదర్ సెక్షన్స్కి వెళ్ళిపోతుంది. ఓకేనా. అంటే ఈ సిఎండి రిజిస్టర్కి ఒక సైడు అంటే డిఫాల్ట్ ఆన్లో ఉండే 1.8 వోల్ట్ వస్తుంది. 1.8 వోల్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? పవర్ ఐసీ నుంచి వస్తుంది. ఒక సైడ్ పవర్ ఐసీ నుంచి 1.8 వోల్ట్, ఇంకో సైడు సిపియుకి ఈఎంఎంసికి సిఎండి రిజిస్టర్ అనేది కనెక్ట్ అయింది. ఓకేనా. చూడండి. ఓకేనా. ఈ డేటా లైన్లో ఉండే ఈ రిజిస్టర్ అనేది అంత వాల్యూ ఉండకూడదు. నాకు ఫస్ట్ అదే డౌట్ వస్తుంది. ఒకసారి అది రెండు పక్కల కూడా డిఫరెంట్ వాల్యూస్ చూపిస్తుంది, ఇది కూడా నాకు డౌట్ వస్తుంది. సో ఆ డిఫరెంట్ వాల్యూస్ చూపిస్తుంది కాబట్టి ఆ కాంపోనెంట్ని రిమూవ్ చేయాలి. బోర్డులోంచి రిమూవ్ చేసి బయట చెక్ చేస్తాను ఒకసారి. బయట చెక్ చేసినప్పుడు మనకి రిజల్ట్ ఎలా వస్తుందో దాన్ని బట్టి నేను స్టెప్ తీసుకుంటాను. చూడండి, ఇక్కడ అనవసరమైన చోట మనకు బ్లోయర్ అయితే వాడకూడదు. ఎందుకు అంటే ఈఎంఎంసి డ్యామేజ్ అవుతుందని. స్పేస్ కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు మనం కేవలం సోల్డర్ ఐరన్ వాడితేనే మంచిది. ఇక్కడ చూడండి, కాంపోనెంట్ రిమూవ్ చేశాను. కాంపోనెంట్ రిమూవ్ చేసిన తర్వాత మనము మళ్ళీ ఇప్పుడు చెక్ చేస్తున్నాం. చూడండి, ఇంకా చూడండి, మల్టీమీటర్ని ఓమ్స్ మోడ్లో సెట్ చేసుకొని ఒక సైడు చెక్ చేస్తున్నాం. చూడండి, రోప్ అయితే సరిగా కనెక్ట్ అవ్వట్లేదు దానికి. ఇక్కడ చూడండి, ప్రోప్ పెట్టాను, ఓఎల్ చూపిస్తుంది ఒక సైడ్, మరి ఇంకో సైడ్ కూడా చూడండి ఓఎల్ చూపిస్తుంది. ఒక సైడ్ ఓఎల్, ఇంకో సైడ్ ఓఎల్. ఓకేనా. రెజిస్టర్ ఎప్పుడైనా కానీ ఓఎల్ చూపించకూడదు. ఓఎల్ చూపించిందంటే అది ఓపెన్ అయినట్టు రిజిస్టర్ అనేది. సో కనీసం అది 0 ఓం రిజిస్టర్ అయినా కానీ 0 ఓమ్స్ అంటే 0.008 కానీ 0.07 కానీ 0.01 కానీ ఇట్లా చూపిస్తుంది. ఓఎల్ మాత్రం చూపించకూడదు. సో ఈ రిజిస్టర్ పోయింది, క్లారిఫై అయిపోయింది మనకి. ఓకేనా. ఓఎల్ చూపించిందంటే లైన్ అది రిజిస్టర్ అనేది ఓపెన్ అయినట్టు. ఓపెన్ అయింది, రిజిస్టర్ మ్యాక్సిమం అనేది ఓపెన్ అవుతుంది, లేదంటే హై వాల్యూ అవుతుంది. ఓకేనా. అంటే 1 కిలో ఓం ఉందనుకోండి, ఆ రిజిస్టర్ హై వాల్యూ అయితే 10 కిలో ఓం అయిపోతుంది, లేదంటే 100 కిలో ఓం అయిపోతుంది. ఓకేనా. లేదు అంటే అయితే హై వాల్యూ అవుతుంది, లేదంటే ఓపెన్ అయిపోతుంది. అంతేగాని రిజిస్టర్ మ్యాక్సిమం మనకి షార్ట్ అయితే అవ్వదు. ఓకేనా. ఇది ఆల్రెడీ మా స్టూడెంట్స్కి అందరికీ నేను ఆల్రెడీ చెప్పున్నాను. ఈ కాంపోనెంట్స్ ఎలా చెక్ చేసుకోవాలి, కాంపోనెంట్స్ ఎంతెంత వాల్యూ ఉండాలి, ఎలా మనం ఐడెంటిఫై చేసుకోవాలి, ఎన్ని పిన్ టు పిన్ మా స్టూడెంట్స్కి అయితే నేను ఆల్రెడీ ట్రైనింగ్ చెప్పున్నాను. నాకు తెలిసి ఈ వీడియో మా స్టూడెంట్స్ చూస్తే వాళ్ళకి ఈజీగా మ్యాటర్ అర్థమైపోద్ది, ఎందుకు ఈ కాంపోనెంట్ వల్ల ఈ మొబైల్ డెడ్ అయింది అనేది అర్థమైపోద్ది అన్నట్టు. ఓకేనా. రిజిస్టర్ యొక్క పనితనం ఏంటి, ఎలా మనం చెక్ చేసుకోవాలి, ఫాల్ట్ ఉన్న రిజిస్టర్ ఎలా మనం ఐడెంటిఫై చేయాలి, అన్నీ స్టెప్ బై స్టెప్ మా స్టూడెంట్స్కి చెప్పడం జరిగింది. ఎక్కువ ఇట్లా నేను వీడియోస్ ఇట్లా పబ్లిక్గా ఈ రిలీజ్ చేయడానికి కూడా కారణం ఏంటంటే, ఆల్రెడీ మా స్టూడెంట్స్ నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న స్టూడెంట్స్కు ఈ వీడియోలు చూస్తే 90% వాళ్ళకి మ్యాటర్ అర్థమైపోద్ది, ఎలా ట్రబుల్ షూట్ చేయాలి, ఎలా ఏం చేయాలనేది అర్థమైపోద్ది. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఇట్లా తెలుగులో ఎక్కడ కూడా లేని ఇటువంటి సబ్జెక్ట్ని ఓపెన్గా చెప్తున్నాను అన్నట్టు. ఓకేనా. సరే చూడండి, ఆ రిజిస్టర్ని ఇంకో బోర్డులో ఉన్న రిజిస్టర్ నేను తీసుకున్నాను. ఎంత వాల్యూ రిజిస్టర్ని తీసుకున్నానంటే 0 ఓం రిజిస్టర్ని తీసుకున్నా. ఎందుకు 0 ఓం రిజిస్టర్ని తీసుకున్నాను? లైట్గా జంపర్ వేయచ్చు కదా అంటే జంపర్ కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ జంపర్ వేస్తే ఆ రిజిస్టర్ అక్కడ చేసే ఫంక్షన్ అనేది ఆగిపోతుంది. సో జంపర్ వేయడం అనేది మెకానిక్ చేసే పని. నేనైతే మెకానిక్గా ఉండదలుచుకోలేదు, నేను టెక్నీషియన్ కాబట్టి నేను ఖచ్చితంగా కాంపోనెంట్ని రీప్లేస్ చేస్తాను.
ఓకేనా. జంపర్ వేసినా వర్క్ అవుద్ది, కాకపోతే కాంపోనెంట్ అక్కడ చేసే ఫంక్షన్ అనేది ఆగిపోతుంది. ఆ జంపర్లు వేసే ఎవరంటే మెకానిక్లు వేస్తారు. టెక్నీషియన్ ఎప్పుడు కూడా జంపర్ అయితే వేయడు, మ్యాక్సిమం కాంపోనెంట్ని రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తాడు. ఓకేనా. సో నేనైతే మెకానిక్గా ఉండదలుచుకోలేదు, టెక్నీషియన్ కాబట్టి ఖచ్చితంగా ఆ కాంపోనెంట్ రీప్లేస్ చేస్తున్నాను. 0 ohm రెసిస్టర్ అనేది వేరే బోర్డులో, నా దగ్గర ఉన్న స్క్రాప్ బోర్డులో 0 ohm రెసిస్టర్ చూసుకున్నాను. ఆ 0 ohm రెసిస్టర్ని నేను రీప్లేస్ చేయదలుచుకున్నాను. చూడండి, రీప్లేస్ చేస్తున్నాను. ఓకేనా. ఈ విధంగా చేసుకోవాలి. ఇక్కడ కూడా బ్లోయర్ వాడకూడదు, ఎందుకంటే అవసరం లేదు, ఇక్కడ బ్లోయర్ వాడటం అవసరం లేదు. బ్లోయర్ వాడకుండానే కాంపోనెంట్ రీప్లేస్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. నీట్గా రీఫిక్స్ అయితే అయిపోయింది. ఒకసారి క్లీన్ చేసుకొని మరి మొబైల్ కండిషన్ ఎలా ఉంది ఏంది అనేది ఒకసారి చెక్ చేసుకుందాము. ఎక్కడైతే అవసరమో అక్కడే బ్లోయర్ వాడాలి ఫ్రెండ్స్. బ్లోయర్ ఉందని చెప్పి ప్రతి చోట మనం బ్లోయర్ అయితే వాడకూడదు. మ్యాక్సిమం కొన్ని చోట్లలో కాంపోనెంట్ రీప్లేస్కి బ్లోయర్ అయితే వాడద్దు. ఐసీఎల్ రీబాలింగ్ అయితే అలాగో వాడాలి కాబట్టి కాంపోనెంట్స్ రీప్లేస్కి కొంచెం స్పేస్ ఉందంటే ఖచ్చితంగా సోల్డర్ ఐరన్ వాడటం మంచిది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. చూడండి, ఇప్పుడు చెక్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత వాల్యూ ఉంది ఈ రెసిస్టరు. ఇందాకేమో ఒక సైడ్ 97 kilo ohms చూపించింది, ఇంకో సైడ్ 28 kilo ohms అయితే చూపించింది. ఓకేనా. ఇప్పుడు ఎంత వాల్యూ చూపిస్తుంది ఏందనేది ఒకసారి నేను మల్టీమీటర్ సహాయంతో మీకు చూపించేదని ట్రై చేస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి 0.000.8. ఓకేనా. 0 ohms ఉంది, ఖాళీ ఓమ్స్ చూపిస్తుంది. చూడండి 0.8 ohms అది. రివర్సల్ చెక్ చేస్తాను చూడండి ఒకసారి. రివర్సల్ చెక్ చేసినా సేమ్ అంతే చూపించాలి. రైట్, 0.8 ohms ఉంది, కిలో ఓమ్స్ కాదు ఓమ్స్. ఇందాక ఎంత చూపించింది 97, 28 ఓ పక్క, 97 ఓ పక్క, కిలో ఓమ్స్ చూపించింది. ఇక్కడ ఇప్పుడు ఖాళీ ఓమ్స్ మాత్రం చూపిస్తుంది. చూద్దాం మరి మొబైల్ కండిషన్ ఎలా ఉందో. ఆటో కాల్ కంపోర్ట్ అనేది పోయిందా పోలేదా. మొబైల్ టర్న్ ఆన్ అవుతుందా లేదా ఒకసారి చూద్దాము. చూడండి, పీసీకి అయితే కనెక్ట్ చేస్తున్నాను. పీసీ కనెక్ట్ చేస్తే మనకి ఎటువంటి చలనం అయితే లేదు. మొబైల్ టర్న్ ఆన్ అయినట్టుగా ఏమి కానీ లేదు. ఒకసారి 6-in-1 ఛార్జర్కి అయితే నేను కనెక్ట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, అది ఇందాక 6-in-1 ఛార్జర్కి మనం కనెక్ట్ చేస్తే ఎటువంటి రెస్పాన్స్ లేదు, చలనం అయితే లేదు. ఇప్పుడు కనెక్ట్ చేస్తున్నాను చూడండి. రైట్, ఇక్కడ చూడండి ఛార్జింగ్లోకి అయితే వచ్చింది. 0 ohm రెసిస్టర్ అనేది మనకి సెట్ అయిపోయింది. ఇదంతా నాది ఓన్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. ఇది ఓన్ ఎక్స్పీరియన్స్ వల్ల డేటా జీరో లైన్లో ఎంత వాల్యూ ఉండాలనేది నేను గెస్ట్ చేశాను. గెస్ట్ చేసి నేను 0 ohm రెసిస్టర్ అయితే రీప్లేస్ చేయడం జరిగింది. అది సక్సెస్ అయితే అయ్యింది. ఎందుకంటే ఆ లైన్లో కాంపోనెంట్స్ అంటే ఆ మోడల్కి స్కెమెటిక్ కానీ హార్డ్వేర్ మనకి స్కెమెటిక్ కానీ తర్వాత లేఅవుట్ కానీ ఏమి లేదు. ఏమి లేకుండా ఆ లైన్ మీద ఉన్న కాంపోనెంట్ వాల్యూ మనకి ఎట్లా అర్థమైందంటే గెస్ చేశాను. డేటా లైన్లో ఈఎంఎంసీలో నుంచి సిపియు డేటా రిసీవ్ చేసుకునే లైన్లో సిరీస్లో ఉన్న కాంపోనెంటు అంత హై వాల్యూ అయితే ఉండదు. 99% కాదు, 99% ఉండదు. ఎందుకంటే హై వాల్యూ కాంపోనెంట్ డేటా ట్రాన్స్ఫర్ రిసీవింగ్ లైన్లో ఉండదు. సో నా అంచనా కరెక్ట్గా గెస్ చేశాను కాబట్టి అందులో డేటా జీరో లైన్లో అసలు ఉండదు. ఓకేనా. అందుకే 0 ohm రెసిస్టర్ అనేది నేను వేయడం జరిగింది, అది సక్సెస్ అయ్యింది. ఇక్కడ చూడండి, మొబైల్ పవర్ ఆన్ చేశాను, టచ్ కూడా మొత్తం వర్కింగ్లో ఉంది. స్క్రీన్ లాక్ అయితే పోలేదు. ఎంత చేసినా కానీ మొబైల్ డెడ్ అయినా కానీ ఆఖరికి స్క్రీన్ లాక్ అయితే పోలేదు. చూడండి, ఇది చూడండి, ఇది నార్మల్గా ఆండ్రాయిడ్ వెర్షను 11 అయితే హార్డ్ రీసెట్లు అయిపోయేది. ఆండ్రాయిడ్ వెర్షన్ 11 కాదు ఇది ఆండ్రాయిడ్ వెర్షన్ 10.
సో దీనికి హార్డ్ రీసెట్ అయితే కుదరదు. ఖచ్చితంగా మళ్ళీ ఐఎస్పి పిన్ అవుట్లోనే చేయాలా, లేదంటే చిప్ తీసైనా చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, ఆండ్రాయిడ్ వర్షన్ 10 అన్నట్టు. సో ఇది మళ్ళీ జంపర్లు వేసి మళ్ళీ అన్లాక్ చేస్తాను, లేదంటే చిప్ అన్న తీసి ఈఎఫ్ఐ బాక్స్లో అన్లాక్ అయితే చేస్తాను. కస్టమర్ని మన టెక్నీషియన్ని ఒకసారి అడిగి కన్ఫర్మ్ చేసుకొని, డెడ్ అని ఇచ్చాడు, డెడ్ అయితే రికవరీ అయింది. మరి తను ఒప్పుకుంటే ఏ విధంగా చేయమంటే ఆ విధంగా చేస్తాను. ఓకేనా? థ్యాంక్స్.